ఒక ఊరిలో ఒక వ్యక్తి కొత్త ఇంట్లోకి మారాడు. ఆ ఇంటి కిటికీ పక్కనే కూర్చొని ప్రతిరోజు ఉదయం కాఫీ తాగుతూ బయట ప్రపంచాన్ని చూడటం అతనికి అలవాటు. మరుసటి రోజు ఉదయం అతను కిటికీలోంచి బయటకు చూసినప్పుడు ఎదురింటి ఆవిడ తన పెరట్లో బట్టలు ఆరేస్తుంది. ఆ బట్టలు చూసిన ఇతను తన భార్యతో ఇలా అన్నాడు: ఎదురింటి ఆవిడకు బట్టలు ఉతకడం కూడా రాదనుకుంటా. ఆ బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో చూడు. బహుశా ఆమె దగ్గర మంచి సబ్బు లేదేమో. ప్రతిరోజు ఇదే వరుస. ఆమె బట్టలు ఆరేయడం, ఇతను ఆమెను విమర్శించడం జరుగుతూనే ఉంది. ఆమెకు ఎవరైనా బట్టలు ఎలా ఉతకాలో నేర్పించాలి అని వెటకారంగా నవ్వుకునేవాడు. ఒక వారం తర్వాత అతను ఉదయాన్నే లేచి కిటికీలోంచి చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు ఆ బట్టలు మెరిసిపోతున్నాయి, చాలా తెల్లగా శుభ్రంగా కనిపిస్తున్నాయి. అతను వెంటనే భార్యను పిలిచి, చూడు, ఎవరో ఆమెకు బట్టలు ఉతకడం నేర్పించినట్టున్నారు. ఈరోజు బట్టలు ఎంత శుభ్రంగా ఉతికిందో అని అన్నాడు. అప్పుడు అతని భార్య ఇలా చాలా నవ్వి, లేదండి, పద్ధతిలో ఎటువంటి మార్పు రాలేదు. ఈరోజు ఉదయం నేను మన ఇంటి అద్దాలను తూర్చాను అంతే అని చెప్పడంతో అతను విస్తుపోయాడు. ఇతరులను విమర్శించే ముందు మన చూపు ఎంత స్పష్టంగా ఉందో చూసుకోవాలి. అందుకే ఇతరులను ఎప్పుడు విమర్శించకూడదు. ఎదుటివారు ఎంత మంచివారైనా మనకు మురికిగానే కనిపిస్తారు. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే ముందు తన ఆలోచన విధానాన్ని శుభ్రం చేసుకుంటే అంత మంచి కనిపిస్తుంది అని ఈ పాఠం ఉద్దేశం. అందుకే ఎవరిని విమర్శించవద్దు.